వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే పార్ట్నర్షిప్ టేబుల్. చూడండి, రవి, గణేష్ ఈ 2 మెంబర్స్ కలిసి ఒక బిజినెస్ చేశారు. ఈ బిజినెస్ దేని మీద చేశారు? మొబైల్స్ మీద అంటండి. ఓకేనా? అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఇన్వెస్ట్ చేశారు? టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 5,68,950. ఓకేనా? మరి మన రవి షేర్ ఎంత అంటే మనోడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 38% చేశాడంట. మరి గణేష్ చేసింది అంటే రిమైనింగ్ షేర్ వచ్చి గణేష్ అంటండి. ఓకేనా? అంటే గణేష్ షేర్ కనుక్కోవాలి. ప్రాఫిట్ వచ్చింది అంటే టోటల్ ప్రాఫిట్ ఎంతండి? 1,77,500. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే రవి ప్రాఫిట్ కనుక్కోవాలి, గణేష్ ప్రాఫిట్ కనుక్కోవాలి. రవి ఇన్వెస్ట్మెంట్, గణేష్ ఇన్వెస్ట్మెంట్, ఈ మొత్తం కనుక్కుందాం. ఓకేనా? ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే గణేష్ షేర్. చూడండి, ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి స్టార్టింగ్ పర్సెంటేజ్ అంటే 100% కదండి. అంటే గణేష్ షేర్ కనుక్కోవాలంటే ఈజ్ ఈక్వల్ టు 100%. ఫార్ములా అప్లై చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఉండాలి కదండి. ఈజ్ ఈక్వల్ టు 100% మైనస్ రవి షేర్. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా గణేష్ షేర్ వచ్చేసింది. ఇప్పుడు రవి ప్రాఫిట్. ఓకేనండి? చూడండి, ఇప్పుడు ఎవరెవరిది ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు అనేది మనకి పర్సంటేజ్ రూపంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి అంతే ప్రాఫిట్ వస్తుంది. అవునా కదా? అంటే ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు కదా, ప్రాఫిట్ ఇంటూ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఆ పర్సంటేజ్ అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు రవి ప్రాఫిట్ అన్నాం ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ రవి షేర్. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలాగే గణేష్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ గణేష్ షేరు. ఎంటర్. వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేద్దామండి, ఎడిషన్ చేద్దాం. ఇప్పుడు ఈ టోటల్ ప్రాఫిట్కి ఈక్వల్ అయిందనుకోండి, ఈ 2 వాల్యూస్ కరెక్ట్ అనమాట. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు రవి ప్రాఫిట్ ప్లస్ గణేష్ ప్రాఫిట్. ఎంటర్. చూడండి, రెండు ఈక్వలా కాదా? ఈ విధంగా చూడండి, రవి ఇన్వెస్ట్మెంట్ అంటే ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రవి షేర్. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ గణేష్ షేర్. ఎంటర్. వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేద్దాం. చూడండి, ఇక్కడ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు రవి ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గణేష్ ఇన్వెస్ట్మెంట్. ఎంటర్. చూడండి, రెండు ఈక్వల్ అయినాయా లేవా? ఈ విధంగా ఇప్పుడు ఇక్కడున్న ఫార్ములాస్ని యూజ్ చేసి మన రవి, గణేష్ ఇంకా వేరే వేరే బిజినెస్లు చేశారండి. వాటికి ఏందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ రకరకాల బిజినెస్లు చేశారండి. రవి, గణేష్ కంప్యూటర్స్ మీద చేశారు, మొబైల్స్, ఎల్ఈడి టీవీస్ అంట, క్రాకర్స్ అంట, చాలా చేశారు. ఇప్పుడు మనం గణేష్ షేర్ కనుక్కుందాం. అంటే రిమైనింగ్ షేర్ వచ్చి గణేషే కదండి. దీనికి ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, ఈజ్ ఈక్వల్ టు 100% మైనస్ రవి షేర్. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ మొత్తానికి కూడా మనం ప్రతిసారి ఈజ్ ఈక్వల్ టు 100% మైనస్ రవి షేరు ఈ విధంగా కొట్టాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఇక్కడ మనం ఈ సెల్ని సెలెక్షన్ చేసాం. ఈ సెల్లో ఫార్ములా ఆల్రెడీ అప్లై ఉంది కదండి. ఈ సెల్ కార్నర్లో ఈ డాట్లో కనబడుతుంది, చూసారు కదా? దీన్ని ఫ్రీ హ్యాండిల్ అంటారు. ఓకేనండి? ఫిల్ హ్యాండిల్. ఓకేనా? ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, లేదా డ్రాగ్ చేయండి, లేదా మీరేం చేస్తారు, ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఫార్ములా అయితే ఉందో ఆ ఫార్ములా రూల్ని బట్టి ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అలానే రవి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ రవి షేరు. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయండి, ఫిల్ హ్యాండిల్ని. వచ్చిందా రాలేదా? అలానే గణేష్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ గణేష్ షేరు. ఎంటర్. ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి. వచ్చిందా రాలేదా? అలానే రవి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రవి షేర్. ఎంటర్. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, కామనే. మళ్ళీ గణేష్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ గణేష్ షేర్. ఎంటర్. మళ్ళీ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి.
ఎక్కడేదో 5 బిజినెస్ చేశారండి, ఒకవేళ 200 బిజినెస్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఎక్సెల్లో ఫార్ములాను యూజ్ చేసి ఇంత ఈజీగా టైం అనేది సేవ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.